నమస్కారం. సిటీ కేబుల్ కృష్ణతేజ వీక్షకులకు ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు ఎప్పటికప్పుడు తాజా వార్తలను, బ్రేకింగ్ న్యూస్లను ప్రసారం చేయడం మీరు గమనిస్తూనే ఉన్నారు. మరోవైపు ప్రత్యేక సందర్భాల్లో కొన్ని ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాలను కూడా ప్రత్యక్ష ప్రసారాలు చేయడం మీరు గమనిస్తూనే ఉన్నారు. మరోవైపు ఈ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాలన్నీ ఓవైపు సిటీ కేబుల్ కృష్ణతేజ ఛానల్లో ప్రసారం కావడంతో పాటు మరోవైపు యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాల్లో కూడా ఇవి నిరంతరాయంగా సమాంతరంగా ఏకకాలంలో ప్రసారం చేయబడుతూ ఉంటాయి. ఇవాళ మనం తీసుకున్నటువంటి అంశం పరమహంసకు ప్రణతి. మనకు ప్రజల్లో ఆధ్యాత్మిక భావాన్ని, భక్తి భావాన్ని పెంపొందించడానికి అనేక మంది గురువులు కృషి చేస్తూ ఉంటారు. అజ్ఞానం అనే అంధకారం నుండి వెలుగనేటటువంటి జ్ఞానాన్ని చూపించేటటువంటి గురువుగారులలో మనకు రామకృష్ణ పరమహంస గురువు గారిని మనం ప్రధానంగా చూస్తూ ఉంటాం. రామకృష్ణ పరమహంస గారు వారి బోధనలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే శారదామాతతో వారికి ఉన్నటువంటి అనుబంధం, ఆ తర్వాత రామకృష్ణ పరమహంస గారి శిష్యులుగా వివేకానందుల వారు ప్రజలను జాగృతం చేసినటువంటి తీరు, యువతలో ఆయన తీసుకువచ్చినటువంటి మార్పు, వారు సూచించినటువంటి విధానాలు, బోధనలు ఇవన్నీ కూడా మనం నిత్యం గమనిస్తూనే ఉంటాము. వారి మార్గంలో చూపించినటువంటి మార్గంలో భగవత్ సాన్నిధ్యాన్ని చేరుకోవడానికి ప్రధాన సాధనంగా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో ఫిబ్రవరి 19వ తేదీ అంటే రేపు గురువారం నాడు తిరుపతి ఇస్కాన్ టెంపుల్ మందిరము ఆ రోడ్లో ఉండేటటువంటి తిరుపతి రామకృష్ణ మిషన్ ఆశ్రమంలో రామకృష్ణ పరమహంస గారి 191వ జయంతిని పెద్ద ఎత్తున జరుపుతున్నారు. అలాగే ఇవాళ మరి కాసేపట్లో అంటే ఫిబ్రవరి 18వ తేదీ కూడా సాయంత్రం 5 గంటల నుండి శోభాయాత్ర ద్వారా నిర్వహించి ప్రజలందరినీ కూడా అందులో భాగస్వామ్యం అయ్యేటట్లుగా చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇవాళ మన ఆహ్వానం మేరకు తిరుపతి సిటీ కేబుల్ కృష్ణతేజ ఛానల్ స్టూడియోకు విచ్చేశారు తిరుపతి రామకృష్ణ మిషన్ ఆశ్రమ కార్యదర్శి స్వామి సుకృతానంద గారు. వారికి స్వామివారు పిలిచిన వెంటనే మన ఆహ్వానాన్ని మన్నించి ప్రజలకు రామకృష్ణ మిషన్ యొక్క సేవలు ఏ విధంగా అందుతున్నాయి, ప్రజలు ఏ విధంగా రామకృష్ణ మిషన్లోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు, భగవత్ సాన్నిధ్యాన్ని చేరుకుని అక్కడ యోగా కానీ, ప్రాణాయామం కానీ ఇలాంటి వాటిలో పాల్గొనవచ్చు, అలాగే రామకృష్ణ పరమహంసల వారి 191వ జయంతిని ఏ విధంగా నిర్వహించుకోబోతున్నారు, ఇలాంటి అనేక విషయాలతో పాటు రామకృష్ణ పరమహంసల వారు మనకు బోధించినటువంటి విధానం ఏంటి, అలాగే శారదామాత గురించి, అలాగే వివేకానందుల వారి గురించి స్వామివారు తెలియజేస్తారు. స్వామివారు తెలియజేసిన దాన్ని బట్టి మనం కూడా వాటిని ఆచరించి సన్మార్గంలో పయనించేదానికి ప్రజలకు ఇది చేరువవుతుందనేటటువంటి ఉద్దేశంతో స్వామివారిని ఆహ్వానించడం జరిగింది. నమస్కారం స్వామి. పిలిచిన వెంటనే మీరు మా ఆహ్వానాన్ని మన్నించి స్టూడియోకు విచ్చేసి 4 మంచి మాటలు ప్రజలకు చెప్పడానికి అంగీకరించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ముందుగా ప్రజల్లో తరపున ఉండేటటువంటి ఒక అంశాన్ని, మీకు అభిప్రాయాన్ని తెలియజేస్తాను. రామకృష్ణ పరమహంస గారు అంటూ ఉంటాం కదా మనము. రామకృష్ణ పరమహంస లాంటి గురువు గారు రామకృష్ణుల గారు పరమహంసగా ఏ విధంగా రూపాంతరం చెందారు, పరమహంస అంటే ఏమిటి మొదటగా వివరించాలని చెప్పి మా అభ్యర్థన. సిటీ కేబుల్ కృష్ణతేజ వారి అందరికీ కూడా, వీక్షకులందరికీ కూడా నా నమస్కారాలు. అలాగే నన్ను ఆహ్వానించినటువంటి ఈ న్యూస్ బ్యూరో రాజీవ్ శర్మ గారికి అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. రామకృష్ణ వారికి ఎవరు ఆ పేరు ఇచ్చారు అన్నది కూడా కొంచెం చాలా ఎవరు క్లియర్గా చెప్పలేకపోయారు. అయినప్పటికీ కూడా ఒకరు రామకృష్ణ వారి దక్షిణేశ్వరంలో భవతారిణి అమ్మవారి పూజారిగా ఉన్నప్పుడు మధురబాబు ఇచ్చాడని, అలాగే రామకృష్ణ వారికి సన్యాస మంత్రదీక్ష ఇచ్చినటువంటి తోతాపురి గారు ఇచ్చారని, ఇలా ఎన్నో ఉన్నాయి. మొత్తం మీద ఆయన తండ్రి గారు రామకృష్ణ వారి తండ్రి గారు క్షుధిరామని, వారు కలకత్తాకు 105 కిలోమీటర్లు ఉన్నటువంటి కుగ్రామంలో కామార్పుకూరు, హుగ్లీ జిల్లాలో జన్మించారు. వారి పెట్టిన నామకరణం గదాధర్ అని. అయితే తర్వాత దక్షిణేశ్వరం రావటం, వారు అమ్మవారి సేవలో దక్షిణేశ్వరంలో 1855లో భవతారిణి అమ్మవారి ఆలయం, భవతారిణి అంటే ఇక్కడ కాళీమాత,
అలాగే 12 శివాలయాలు గంగా నది ఒడ్డున, అలాగే మనకి రాధాకృష్ణ ఆలయం, రాధాకాంత్ ఆలయం అని అక్కడ 3 ఆలయాలు ఆ ప్రదేశంలో ఉన్నాయి. అక్కడ మొదట రాధాకాంత్ ఆలయంలో పూజారిగా నియమింపడ్డారు. తర్వాత అమ్మవారికి అంటే అమ్మవారి పేరు కాళీమాత పేరు భవతారిణి అని, అంటే భవం అంటే సంసారం, భవతారిణి అంటే సంసారం నుంచి తన భక్తుల్ని తరింపజేసినటువంటి మోక్షాన్ని ఇచ్చేటువంటి పరబ్రహ్మ స్వరూపిణి, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, మురారులమ్మ అని మనకి చెప్పినట్టుగా, పోతన్న గారు చెప్పినట్టుగా సురారులమ్మ. ఇది మనకి అమ్మవారి పూజ చేయటం. తర్వాత వారికి ఈ పరమహంస అనే రామకృష్ణ నామం ఒకటి, తండ్రి గారు పెట్టింది గదాధరని. గయలో మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో ఆయన అంశగా జన్మించారు క్షుదిరామ చంద్రమణిదేవికి. ఆయన గదాధరని పేరు పెట్టారు. తర్వాత ఈ రామకృష్ణ పరమహంస అనేటువంటిది కూడా, పరమహంస అంటే చాలా అర్థాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే సూర్య భగవానుడికి హంస అనేటువంటి ఉంది. అలాగే పరమాత్మ కూడా హంస అనేటువంటిది, సాహం సోహం అంటాం అన్నమాట. ఈ పరమహంస అంటే అది ఉన్నతమైన పరమాత్మకి వ్యత్యాసం లేదు. అయినప్పటికీ కూడా మనం పరమాత్మ అంటున్నాం, మనం ఆత్మ అంటున్నాం, మనందరూ ఆత్మస్వరూపులు అంటున్నాం, పరమాత్మ స్వరూపులమే. ఇక్కడ కూడా పరమహంస అని నామకరణం ఆయన సంబోధించడం జరిగింది. ఎలా జరిగిందని చెప్పలేము. ముఖ్యంగా హంస అంటే మామూలుగా మన సంస్కృత భాషలో దానికి హంసకు ఒక ప్రత్యేక గుణం ఉంది. అదేంటంటే పాలని నీళ్ళని కలిపి పెట్టినట్లయితే హంస పాలనే స్వీకరిస్తుంది, నీళ్ళని వదిలిపెడుతుంది. అదేవిధంగా అంటే ఏది ముఖ్యమో ఏది అనవసరం మనకి జీవితంలో ఈ విచారణ కావాలి. సదసద్ విచారణ అంటారు దాన్ని. సత్తు అచిత్తు. అచిత్తు అంటే యావత్ విశ్వమంతా కూడా అచిత్తులోకి వస్తుంది. సత్ అనేది ఆ పరమాత్మ, అంటే మనం పరమాత్మకు సన్నిహితంగా ఉండాలి. తర్వాత ఈ ఎవరైతే అత్యంత సన్నిహితంగా ఉంటారో వారిని పరమహంస అంటారు. అంటే ఇక్కడ రామకృష్ణ పరమహంస అని అందరూ ఎవరు మొదలుపెట్టారో తెలియదు, బట్ అయితే ఆయనకి రామకృష్ణ పరమహంస అని రామకృష్ణ వారే చెప్పేవారు అనమాట. దీనికి కూడా హంస అంటే నీకేమిటో తెలుసా, పరమహంస అంటే హంసకి ఒక గుణం ఉంది, అది పాలని నీళ్ళని రెండిటిని చేర్చి పెడితే పాలనే స్వీకరిస్తుంది. అదేవిధంగా సదసద్ విచారం చేసి సద్వస్తున్నటువంటి పరమాత్మను మనం సాక్షాత్కరించుకోవాలి, అదే మన జీవిత గమ్యం అని చెబుతారనమాట. ఆ విధంగా పరమహంస అంటే ఈ అర్థంలో మనకి సామాన్యంగా రామకృష్ణ సాధువులందరూ కూడా మనకి ఈ అర్థాన్ని చెప్తారు. రామకృష్ణ వారు కూడా దీన్ని వివరించారు. అలాగే గురువు గారు, రామకృష్ణ పరమహంస గారి బోధనలు వాటి గురించి వివరించే ముందు ప్రజల్లో ఉండేటటువంటి ఇంకొక సందేహం కూడా నివృత్తి చేయాలని ప్రార్థన. రామకృష్ణ మఠం అంటారు, రామకృష్ణ మిషన్ ఆశ్రమం అంటారు, రెండు ఒకటేనా, వేరువేరా, లేదంటే రెండింటిని వేరువేరుగా ఎందుకు పిలవాల్సి వస్తుంది? దీనికి గల కారణాలు వివరించగలరా? వివేకానంద స్వామీజీ విశ్వమత మహాసభలో అమెరికాలో 4 సంవత్సరాలు ఉన్నారు. 1893 సెప్టెంబర్ 11న 1893 జూలై 31 వెళ్ళినప్పటికీ కూడా చికాగోలో ఎక్కువ ఖర్చులు విపరీతంగా ఉండటం వల్ల వారిని కొంతమంది ఆయన తీసుకెళ్లిన డబ్బు చాలా తక్కువ, అంచేత మఫెసల్స్లో అంటే బాస్టన్లో ఉంటే తక్కువ ఖర్చు అవుతుందని చెప్పడం వల్ల ఆయన అక్కడ వెళ్ళటం. తర్వాత దైవికంగా ఆ చికాగో విశ్వమత మహాసభలు అమెరికాలో ఉన్నటువంటి అమెరికా కనుగొనబడి 400 సంవత్సరాలు అవ్వటం, చాలా విద్యుత్ శక్తి వాళ్ళు కనుగొన్నారు. తర్వాత వివేకానంద స్వామి కూడా వాళ్ళందరినీ సైంటిస్టులను కలుస్తారు. తర్వాత మన భారతదేశం వచ్చిన తర్వాత ఆయనకి ఒక సంస్థ ద్వారానే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి. అది 1897లో
మే 1వ తేదీన రామకృష్ణ వారికి సన్యాస శిష్యులు ఉన్నారు. దానికి వివేకానంద స్వామి నాయకుడు, అలా 16 మంది శిష్యులు ఉన్నారు. వారు బ్రహ్మానంద స్వామీజీ ఇలా ఉన్నారు, 16 మంది. అందరికీ నాయకుడు వివేకానంద స్వామీజీ. అలాగే గృహస్థ భక్తులు కూడా ఉన్నారు. వారి జీవితాలు కూడా భగవంతుని సన్నిధిలో భక్తులు అని ఉంది. 28 మంది భక్తులు, గృహస్థ భక్తులు జీవితాలు ఉన్నాయి. వివేకానంద స్వామీజీ అప్పుడు కొలంబో నుంచి ఆల్మోరా వరకు, కొలంబో మన శ్రీలంకలో కొలంబో అక్కడి నుంచి ఉపన్యాస పరంపరని వారు చేశారు. వేల మంది స్వామీజీని ఆ యొక్క సందేశాన్ని అమెరికాలో ఉన్నప్పుడు న్యూస్ పేపర్ల ద్వారా చదివి తెలుసుకున్నారు. భారతదేశం యొక్క సంస్కృతి, భారతీయ సనాతన సంప్రదాయం, హిందూ మతం అంటే ఏమిటి వివరణ అంతా కూడా వివేకానంద స్వామీజీ మనకు బోధించారు. ఇప్పుడు వివేకానంద స్వామీజీ రామకృష్ణ వారి యొక్క సన్యాస శిష్యులు, రామకృష్ణ వారి యొక్క గృహస్థ భక్తుల్ని అందరినీ బలరాం బోస్ అనేటువంటి భక్తుని ఇంట్లో సమావేశపరిచి 1897 మే 1వ తేదీన రామకృష్ణ మఠాన్ని ఏర్పరిచారు. రామకృష్ణ సొసైటీ అన్నారు ఆ కాలంలోని. స్వామీజీ జనరల్ ప్రెసిడెంట్గా ఉన్నారు. స్వామి శారదానంద మహారాజుని ఆయన్ని జనరల్ సెక్రటరీగా చేశారు. తర్వాత అమెరికా భక్తుల చేత మనకి బేలూరు మఠం అని, కలకత్తాకు పడమర వైపు బేలూరు మఠం ఉంది, తూర్పు వైపు మనకి రామకృష్ణ వారి కాశీపూర్ అని శ్మశానం వాటికి అదంతా ఉంటుంది. అక్కడ స్థలం దొరికింది మనకి. అంటే వివేకానంద స్వామీజీ ప్రయత్నం చేస్తే బేలూరు మఠం అని, బాలి పోలీస్ స్టేషన్, అది ఠానా అంటారు, బేలూరు అది గ్రామం. తర్వాత మఠం ఉండటం వల్ల బేలూరు మఠం అయింది. అక్కడ ఈ రామకృష్ణ మఠాన్ని స్థాపించారు. తర్వాత ట్రస్ట్ బోర్డుగా ఆయన తన సొంత పేరున మొదట ఆ స్థలం కొన్నప్పటికీ కూడా మున్సిపల్ ట్యాక్స్ అది వేయటం వల్ల ఇది బహుజన హితాయ బహుజన సుఖాయ, దానికోసం ఈ రామకృష్ణ మఠం ఏర్పడింది. దాన్ని వివేకానంద స్వామి కూడా ఈ ట్విన్ ఐడియాలు అంటే 2 ఆదర్శాలు. ఏంటి 2 ఆదర్శాలు? మొదటిది ఆత్మనో మోక్షార్థం. బ్రహ్మచారులు ఏమైనా ఉండి మనకి 4 ఆశ్రమాలు ఉన్నాయి, బ్రహ్మచర్యం, గృహస్థ, వానప్రస్థ, సన్యాసం అని. బ్రహ్మచారులైన, గృహస్థ భక్తులైన, వానప్రస్థులైన, సన్యాసులైన కూడా అందరూ కూడా ఒకే ఆదర్శం. ఏంటంటే ఈ జన్మలోనే మనం మోక్షం పొందాలి, అంటే భగవత్ సాక్షాత్కారం పొందాలి. ఆత్మనో మోక్షార్థం జగద్హితాయచ అంటే ఈ విశ్వం అంతా కూడా మనకి విష్ణు సహస్రనామంలో వస్తుందన్నమాట. ఈ విశ్వం అంటే భగవంతుడిదే, భగవంతుడి నుంచే వచ్చింది, భగవంతుడిలోనే ఉంటూ ఉన్నది, భగవంతుడిలోనే మళ్ళీ లయం అవుతుంది, మళ్ళీ భగవంతుడు సృష్టి చేస్తాడు. ఇదంతా మనం త్రిమూర్తులుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా మనం పేర్లు పెట్టుకున్నాం. ఒకే పరతత్వాన్ని బ్రహ్మగా, విష్ణువుగా, మహేశ్వరుడిగా. ఇప్పుడు వివేకానంద స్వామీజీ తన శిష్యులను అందరినీ కూడా, సోదర శిష్యులను అందరినీ కలిసి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఆ ట్రస్ట్లో వివేకానంద రామకృష్ణ పరమహంస గారి 16 మంది శిష్యులు, వారందరూ కూడా రామకృష్ణ వారే 12 మందికి కాషాయ వస్త్రాలు, దండ కమండలాలు, రుద్రాక్షమాలు ఇచ్చారు. తర్వాత వారికి వివేకానంద స్వామి శాస్త్రోక్తంగా రామకృష్ణ వారి మహాసమాధి అయిన తర్వాత ఇది సన్యాస దీక్ష తీసుకున్నారు. తర్వాత వీరందరూ ట్రస్ట్ బోర్డుగా చేశారు. ఒక్క శిష్యుడు తప్పించి మిగతా అందరూ కూడా ట్రస్టీలుగా ఉన్నారు, దాన్ని ఎన్నుకున్నారు. తర్వాత ఏమైందంటే గృహస్థ భక్తులు మొట్టమొదట వివేకానంద స్వామీజీ రామకృష్ణ సొసైటీ అనే పేరులో సన్యాస శిష్యులు, రామకృష్ణ వారి సన్యాస శిష్యులు, రామకృష్ణ వారి గృహస్థ భక్తులతో ఈ సమాజం ఏర్పడింది. తర్వాత ఏమైందంటే 1909లో రామకృష్ణ మిషన్, మొదట రామకృష్ణ మఠం, తర్వాత రామకృష్ణ మఠంలో ఉన్నటువంటి ట్రస్టీలే, ధర్మకర్తలే
రామకృష్ణ మిషన్ ధార్మిక సంస్థ, దానికి గవర్నింగ్ బాడీ మెంబర్స్గా ఉంటూ గృహస్థ భక్తులు, రామకృష్ణ సంఘంలో ఉన్నటువంటి సన్యాస స్వామీజీలు, గృహస్థ భక్తులు కలిపి రామకృష్ణ మిషన్ ఏర్పడింది. అయితే కార్యక్రమాల్లో రామకృష్ణ మఠం లో ఉన్నటువంటి అందరూ, ఈ స్వామీజీలందరూ కూడా ఇంటర్ కనెక్టెడ్, అంటే అతి సన్నిహితంగా ఉంటారు. ఏం చేదంటే రామకృష్ణ మఠంలో ఉన్నటువంటి ట్రస్టీలే రామకృష్ణ మిషన్లో 1909లో స్వామి బ్రహ్మానంద మహారాజు మొదటి అధ్యక్షులు, వివేకానంద స్వామి చేశారు. రామకృష్ణ వారి యొక్క మానసపుత్రులు వారు రామకృష్ణ మిషన్ ఏర్పాటు చేసి సన్యాస శిష్యులు, గృహస్థ భక్తులు అందరూ కలిపి ఈ రామకృష్ణ మిషన్ ఏర్పాటు చేశారు. ఉద్దేశం ఒకటే, ఆత్మలో మోక్షార్థం జగత్ హితాయచ. జగత్ అంటే లోక కళ్యాణం కోసం. అంచేత ఇందులో ఎక్కువ భేదం లేదు. అయితే రామకృష్ణ మిషన్కి ఏంటి విశేషం? రామకృష్ణ మఠాల్లో, ముఖ్యంగా బేలూరు మఠంలో వివేకానంద స్థాపించిన దాంట్లో అన్ని పూజలు జరుగుతాయి. ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచి 3:30కే రామకృష్ణ వారు లేపుస్తారు. 4 గంటలకి నైవేద్యం, అప్పటి నుంచి రాత్రి మళ్ళీ మధ్యాహ్నం విశ్రాంతి ఉంటుంది. రాత్రి 9 గంటల వరకు రామకృష్ణ వారి దర్శనం, జపం, ధ్యానం, నామ సంకీర్తన, తర్వాత ప్రవచనాలు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. బేలూరు మఠంలో వివేకానంద స్వామి ఏర్పాటు చేశారు. ఆ కాలంలో దుర్గా పూజ విశేషం అన్నమాట బెంగాల్లో. అలాగే కృష్ణ జన్మాష్టమి, రామనవమి, మిగతా అన్ని పండుగలు, చైతన్య మహాప్రభు కూడా అవతార పురుషులు, వారి జన్మదినం అన్నీ కూడా చేస్తారనమాట. ప్రత్యేక పూజలు, హోమాలు అన్నీ జరుగుతాయి బేలూరు మఠంలో. తర్వాత విశేషంగానే మిషన్లో ఏంటంటే రామకృష్ణ మిషను, అందులో సేవా కార్యక్రమాలు, జగత్ హితాయచ మనం చెప్పాం. జగత్ అంటే మన విశ్వం. విశ్వం అంటే మన ప్రపంచం మొత్తం అంతా కూడా కుల, మత, తర్వాత దేశ భేదం లేకుండా అందరికీ సేవ చేయాలి. ప్రతి ఒక్కళ్ళలోని భగవంతుడున్నాడు. సర్వ్ గాడ్ ఇన్ మ్యాన్, వివేకానంద స్వామి చెప్తారనమాట. ప్రతి ఒక్కరిలోని జీవిలోని భగవంతుడున్నాడు. ఆ భగవంతుని చూస్తూ నువ్వు సేవ చెయ్యి అని తమ భేదాలు లేకుండా అందరికీ కూడా ఈ మిషన్ ద్వారా రోగి నారాయణ, రోగులంటే ఆ దేవుడే రోగి రూపంలో వస్తున్నాడు. అంటే ఆరోగ్యం లేకుండా వస్తున్నాడు, అతనికి మందులు ఇవ్వాలి, భోజనం పెట్టాలి. అలాగే నిరక్షర కుక్షులు ఎవరేమండి, మిగతా ఎవరైనా సరే అజ్ఞానంలో ఉన్నటువంటి చదువు లేని వాళ్ళకి విద్య ఇవ్వాలి, విద్య లేని వాళ్ళకి విద్య ఇవ్వాలి. అంచేత స్కూల్స్, కాలేజెస్, వివేకానంద స్వామీజీ దీన్ని వయోజన విద్యను ప్రారంభించారు. ఒక దళిత బాలుడు పాఠశాలకి వెళ్ళకపోతే పాఠశాలే అతని ఇంటికి రావాలి. అది ఒక ఉదాహరణగా చెప్తారు. ఎవరు ఒక మహమ్మద్ ఉన్నాడట, అతనేమో అంత దూరంలో కొండ ఉంది, కొండ ఇలా రా అన్నాడట. ఆ కొండ ఇతని దగ్గరికి వస్తుందా, ఇతనే కొండ దగ్గరికి వెళ్ళాలి. ఈ మహమ్మద్ అంటే పేరు ఉదాహరణ అనమాట. కొండ దగ్గరికి వెళ్ళా అన్నారు. దానికి దీనికి ఏంటి సంబంధం అంటే, ఒక దళిత బాలుడు పాఠశాలకి వెళ్ళకపోతే పాఠశాలే అతని ఇంటి దగ్గరికి రావాలి. ప్రతి ఒక్కరికి కూడా ఆయన దేశ విదేశాలంతా, భారతదేశం అంతా తిరిగారు. అత్యంత పేదరికంలో ఉంది. తర్వాత చాలామంది అనాహారాలు లేకుండా ఉన్నారు. తర్వాత దీనికి అంతటికీ కారణం ఎవరైతే అనివ్వండి, ఆధునికులు అవనివ్వండి, లేకపోతే పాశ్చాత్యులు అనివ్వండి, నేను పేరు పెట్టను, మీ మతం, మీ ధర్మం ద్వారానే ఈ పేదరికం ఉందని మన డబ్బంతా దోచుకుంటూ యూరోపియన్లు మనకేమో మన దుస్థితికి వాళ్ళు మనకి సహాయం చేయకుండా, వరదలు వచ్చినా, భూకంపాలు వచ్చినా వాళ్ళు ఏం పట్టించుకునేవారు కాదు. ఇక్కడ ఉంటే సంపద అంతా దోచుకుని వెళ్ళిపోయేవారు. ముఖ్యంగా చివరి కాలంలో బ్రిటిష్ వాళ్ళు అనమాట. మీ మతంలో ఉంది కాదు. వివేకానంద స్వామి ఏం చెప్పారంటే, మన ధర్మంలో ఉన్నటువంటి ఆ సత్యాల్ని మనం ఆచరించట్లేదు. అంటే ప్రతి ఒక్కరికి విద్య ఇవ్వాలి, విద్య ద్వారానే గౌరవం ఏర్పడుతుంది. ఇంకో కూడా చెప్పారు,
ప్రతి ఒక్కళ్ళు సంస్కృతం నేర్చుకోమన్నారు. సంస్కృతం గౌరవం రెండు కలిసి వెళ్తాయి. అంచేత ఆ కాలంలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. వివేకానంద స్వామీజీ తర్వాత బాల్య వివాహాలు, దాని కాకుండా విద్య లేకుండా అమెరికా నుంచి ఇంగ్లాండ్ నుంచి సోదరి నివేదిత మార్గరెట్ నోబుల్ అనేటువంటి యువతిని భారతదేశంలో అక్కడ కలకత్తాలో ఉన్నటువంటి బాలికలకి అందరికీ కూడా అంటే చిన్నతనంలోనే వివాహం చేయటం, బాల్య వివాహాలు చేయటం, భర్త చనిపోవటం, జీవితాంతం కూడా అత్తగారింట్లోనో పుట్టింట్లోనూ ఉంటూ జీవితాంతం అలా గడిపేయటం జరిగేది. వాళ్ళందరూ కూడా విద్య చేయాలని అంటే ఆయన వివేకానంద సమయంలో అటువంటి అంటే ధీర మాతలు లేరని సోదరి నివేదితని తర్వాత వివేకానంద స్వామి నివేదిత అని నామకరణం చేశారు. అంటే డెడికేటెడ్. దేనికి డెడికేటెడ్ అంటే నివేదనం అంటే నైవేద్యం అంటూ నివేదనం అంట అనమాట. భగవంతుడికి అంకితం చేశారు. అంచేత వివేకానంద స్వామి ఆవిడికి బ్రహ్మచర్యం కూడా ఇచ్చారు. కలకత్తాలో ఒక పాఠశాల శారదామాత అనుగ్రహంతో ఏర్పాటు చేశారు. ఇప్పటికీ కూడా ఎన్నో పాఠశాలలు బాలికలకు నడుస్తున్నాయి. అలాగే స్వామి, రామకృష్ణ పరమహంస గారికి అమ్మవారు సాక్షాత్తు ప్రత్యక్షమయ్యారని చెప్తారు. ప్రత్యక్షమవడమే కాకుండా రామకృష్ణ పరమహంస గారితో వారు సంభాషించారు. అమ్మవారు రామకృష్ణ పరమహంస వారు పరస్పరం మాట్లాడుకునేవారు, సంభాషించేవారు అనేసనని. ఏ విధమైనటువంటి ఉపాసన చేస్తే అమ్మవారు ప్రత్యక్షమయ్యారు, వారి మధ్య ఉండేటటువంటి మాటలు ఏ విధంగా ఉండేటివి, ఆ తర్వాత రామకృష్ణ పరమహంస గారి బోధనలు జాతికి ఏ విధంగా ఉన్నాయి, అమ్మవారు ప్రత్యక్షమయ్యే కాలానికి రామకృష్ణ పరమహంస గారి వయసు ఎంత, ఆ సమాచారం తెలియజేయగలుగుతారా? రామకృష్ణ పరమహంస అని చాలా మంది అంటారు. అలాగే రామకృష్ణ మఠాల్లోని మిషన్లోని రామకృష్ణ సేవా సమితుల్లో భగవాన్ శ్రీరామకృష్ణులు అంటారు. వారు ఈ అవతారంలో రామ అవతారం మనకి తెలుసు, రామాయణం, కృష్ణావతారం భాగవతం ద్వారా, మహాభారతం ద్వారా మనకి భగవద్గీత బోధన ద్వారా మనకి తెలుసును. అయితే వీరందరూ యుగళంగా రామకృష్ణులుగా అవతరించారని వివేకానంద స్వామీజీ ఒక భక్తుని ఇంట్లో పాలరాతి విగ్రహాన్ని రామకృష్ణ వారి పాలరాతి విగ్రహం వాళ్ళ ఇంటిలో పూజ చేయటానికి ఏర్పాటు చేసుకున్నప్పుడు వివేకానంద స్వామి ఆసువుగా ఒక రామకృష్ణ ప్రణామంత్రాన్ని చెప్తారు. అది నేను ఈ విషయానికి వస్తాను. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మ స్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయతే నమః అనేటువంటి ముఖ్యంగా ఏంటంటే ఇదేంటంటే ఇది స్థాపకాయ చ ధర్మస్య యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో మనకి తెలియజేస్తాడు. ఎప్పుడెప్పుడైతే అధర్మం పైకి వస్తుందో, ధర్మం అణిచివేయబడుతుందో, అప్పుడు ఆ సమయంలో చైతన్య మహాప్రభు అయిన తర్వాత ఆధునిక కాలంలో ఒకవైపు నాస్తికత, ఇంకొక వైపు ఏంటంటే మనకి విదేశీయుల ప్రభావం వలన అవనివ్వండి, ఏంటంటే భగవంతునిపై నమ్మకం లేకపోవటం, ఇటువంటి సంశయ రాక్షసుడు అనమాట మనందరిలో ప్రవేశించాడు. దాన్ని తొలగించడానికి ఈ అవతారంలో రామకృష్ణ పరమహంస అవతారంలో ఒక సాధకుడుగా వస్తారు. ఏంటంటే ఒకటో రెండో చదువుకున్నారు ఇంటి దగ్గర బాల్యంలోని. తర్వాత ఆయనకి లెక్కలంటే ఇష్టం ఉండేది కదా రామకృష్ణ పరమహంసకి. ఎలాగో తర్వాత అన్నగారు మహాపండితుడు, జ్యోతిష్ శాస్త్రవేత్త, సంస్కృతంలో మహాపండితుడు, కలకత్తా రావటం, ఆయనము దక్షిణేశ్వరంలో 1855లో భవతాన్ని అమ్మవారి దేవాలయ ప్రతిష్ఠ జరగటం, అక్కడ పూజారిగా ఉంటూ రామకృష్ణ వారికి ఇక్కడ ఏంటంటే ఆయనకి 8వ సంవత్సరంలోనే ఉపనయనం అవుతుంది. ఉపనయనం లేకుండా వాళ్ళు ఇంటి దేవతలు ఉన్నారు. వాళ్ళంటే క్షుదిరామ్ తండ్రి గారికి ఒక శిల లభిస్తుంది అనమాట. అంటే ఆయనకి రఘువీర్ అని నామకరణం చేస్తారు. దానికి నిత్య పూజ, శీతల అమ్మవారు ఇద్దరికి. తర్వాత వాళ్ళ వంశంలో ఎప్పటికీ కూడా వారు వంశస్థులు పూజ చేస్తున్నారు. రామకృష్ణ వారు ఉపనయనం అవుతుంది. మళ్ళీ అందులో వెళ్లకుండానే ఈ సంఘానికి ఒక ధని కామారిని అంటే కమ్మరి కులం ఉన్నటువంటి వారి దగ్గర మొదటి భిక్ష
ఆ బ్రహ్మచారి తల్లి దగ్గర స్వీకరించాలి, బ్రాహ్మణుల దగ్గర స్వీకరించాలి. అలా కాకుండా ఆ ధని ఆ కమ్మరి స్త్రీ దగ్గర ఆవిడ ప్రామిస్ చేయించుకుంటే తీసుకుంటారు. ఆ విధంగానే తర్వాత ఈ ఆలయానికి రావటం, అక్కడ ఆయనకి తీవ్ర కేనారం భట్టాచార్య అన్నట్టు ఒక ఆయన ఇక్కడ ఒక శక్తి పూజ చేయాలంటే మంత్రోపదేశం పొందాలి. ఎవరో ఒక దగ్గర మంత్రోపదేశం స్వీకరిస్తారు. ఆయనకి అప్పటికే ఉపనయనం అవుతుంది. ఇంట్లో ఉన్న దేవతల్ని, అన్నగారు కలకత్తా వచ్చేసారు, తండ్రి గారు తన 7వ సంవత్సరంలో కాలం చేశారు. తర్వాత 17వ సంవత్సరంలో కలకత్తా వస్తారు. ఇక్కడ భవతారిణి అమ్మవారు అంటే కాళీమాత ఎవరు వెళ్ళినా కూడా కలకత్తాలో దక్షిణేశ్వరం ఉంది. అక్కడ కలకత్తాకి 4 మైళ్ళు, ఇప్పుడు అంతా ఒకటైపోయింది. అక్కడ పూజ ప్రారంభిస్తారు. ఆయనకి ఏంటంటే పూజ కూడాని ఇక చాలా విషయాలు ఉన్నాయి, ఈ క్లుప్తంగా మనం చెప్పటం. ఆయన నేను జీతం తీసుకోవడానికి సంతకం పెట్టాలంటారు. నేను సంతకం పెట్టను, నేను అమ్మవారి సేవ చేయడానికి వచ్చాను కానీ జీతం తీసుకోవటం రాలేదు, జీతానికి నేను పని చేయట్లేదని చెప్తారు. సంతకం చేవరాలు లేకుండానే వాళ్ళు ఇస్తారు ఆ కాలంలోని. తర్వాత నేను పూజించేది అమ్మవారు, ఆవిడ చిన్మయి, చైతన్యమయి, మృణ్మయి కాదు, అంటే శిలా విగ్రహం కాదు. మనకి మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళు రాళ్ళు పూజిస్తారు, రప్పలు పూజిస్తారు. దాన్ని ఎవరు కూడా ఓ శిలా రాయి నేను నిన్ను పూజిస్తున్నాను ఎవరు సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో అనరు. ఏం చేతంటే అక్కడ చైతన్యం. ఇది వివేకానంద స్వామీజీ ఆల్వార్ మహారాజుకి కనువిప్పు కలిగించారు. వాళ్ళు ఆ కథ ఇక్కడ సందర్భం కాదు కనుక రామకృష్ణ వారు ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా ఆయన పక్షులు నల్లని మేఘాల కింద తెల్లని కొంగలు విహరిస్తూ ఉన్నప్పుడు నల్లని కారు మేఘాలు అన్నమాట. ఆయనకి ఒక కాంట్రాస్ట్ కనిపిస్తుంది. ఆయన ఏంటంటే దర్శనం అవుతుంది అనమాట. చిన్న బాలుడు శ్రద్ధ పడిపోతారు. అలాగే శివరాత్రి రోజున ఆ శివుడు వేషధారి లేకపోతే ఈ శివ అలంకరణ చేస్తారు. ఆయన శివ స్వరూపంలో శివుడుగా భావించి ఆయన శివుడిలో లయమవుతారు, సమాధి స్థితి పొందుతారు. ఇటువంటి చాలా ఉన్నాయి. అంటే చిన్నప్పటి నుంచి కూడా ఏకసంతాగ్రాహి, వేదాలు, ఉపనిషత్తులు, తర్వాత రామాయణ, భారత, భాగవతాలు అన్నీ కూడా అక్కడ వీధి నాటకాల ద్వారా వింటూ తన తోటి పిల్లలతో వివాహం చేస్తారు. అలాగే 17 సంవత్సరం వస్తుంది. ఏదన్నా తన విద్య నేర్చుకుంటే కనీసం అంటే పూజలు అవి నేర్చుకుంటే అన్నగారు అనుకుంటారు పూజలు నేర్చుకుంటే తనకు జీవితం ఎవరికైనా ఉద్యోగం కావాలి కదా అంచేత ఆయన కలకత్తా తీసుకొస్తారు. అప్పుడు అన్నగారికి కూడా ఆయన చెప్తారు, ఆయన చదువు పైన ఇంట్రెస్ట్ లేదు. ఏం చేద్దంటే ఏకసంతాగ్ర ఏది విన్నా కూడా అన్నీ కూడా ఆయనకి గ్రహణ శక్తి, ఎవరు చెప్పారో ఎప్పుడు చెప్పారు కూడా రామకృష్ణ వారికి తెలుస్తుందన్నమాట. ఆ విధంగా ఆయన అన్నగారు అడగటం, రామ్ కుమారు నేను ఇదేంటి బియ్యము అరటికాయలు మూటగట్టుకునే విద్య నాకు వద్దు, ఏ విద్య ద్వారా నాకు భగవత్ సాక్షాత్కారం అవుతుందో ఆ విద్య కావాలంటారు. సరే ఇంక తన అన్నగారు రామ్ కుమార్ గారు ఈ పూజ ద్వారా అమ్మవారిని పూజ చేసేటప్పుడు నాకు నువ్వు మృణ్మయివి అంటే నువ్వు రాయివి కాదు, మృణ్మయివి కాదు, చైతన్యమయివి. రామకృష్ణ కథామృతం చదివితే మనకు తెలుస్తుంది అనమాట. నువ్వు చైతన్యమవి అయితే నువ్వు నాకు సాక్షాత్కారం ఇవ్వాలి. తీవ్ర సాధన చేస్తారు. ఏంటంటే మన ప్రతి ఒక్కరు కూడా ఒక అహంకారం ఉంటుంది. ఏంటంటే ఆయన జంజం వేసుకున్నారు, రాత్రిపూట ఆయన నిద్రపోయేవారు కాదు. అక్కడ దక్షిణేశ్వరంలో పంచవటి అని ఉంది, అంటే 5 వృక్షాలు. అవన్నీ కూడా వివరంలోకి వెళ్లకుండా అక్కడ తులసి వనంలో దిగంబరంగా అంటే బట్టలన్నీ విప్పేసి జంజం కూడా తీసేసి ధ్యానం చేసేవారు. తర్వాత తన వరుసకు మేనల్లుడు అవుతాడు, మేనత్త మనవడు. అతను ఆ హృదయరామ్ కూడా ఇతను చిన్న చిన్న రాళ్ళు వేస్తాడు. తర్వాత మామ నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే మనకి పాశాలు ఉంటాయి,
ఇటువంటి అంటే నేను బ్రాహ్మణుడు అంటే అది కూడా ఉండకూడదు, అమ్మవారిని చేరుకోవాలంటే తీవ్ర ధ్యానం. పూజ చేసేటప్పుడు కూడా ఆయన లయమైపోయేవారు, అమ్మవారిలో లయమైపోయేవారు. అమ్మవారి పరీక్ష చేశారనమాట. అంటే అమ్మవారు ఊపి పీలుస్తున్నా లేదా అని ఒక దూదెప్పించి తీసుకొని ఆవిడ ముక్కు దగ్గర పెడతారనమాట. రంధ్రం దగ్గర పెడితే అమ్మవారు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకున్నట్టుగా ఆయనకి దర్శనం అవుతుందన్నమాట. తీవ్ర సాధన చేసిన తర్వాత నువ్వు ఇంతకుముందు ఉన్నటువంటి రామ్ ప్రసాద్ వాళ్ళు సాధకులు అనమాట, కమలాకాంత్, ఇటువంటి వాళ్ళందరూ కూడా నువ్వు దర్శనం ఇచ్చావు, నాకెందుకు దర్శనం ఉండలేదు? ఉదాహరణకి మనకి త్యాగరాజ స్వామీజీ, మనకి త్రిమూర్తులు ఉన్నారు. వారు త్యాగరాజ స్వామి, ముత్తుస్వామి దీక్షితారు, శ్యామశాస్త్రి అని. అలాగే అక్కడ కలకత్తాలో వంగదేశంలో వీళ్ళందరూ కూడా అమ్మవారి సాధకులు. రామ్ ప్రసాద్ వాళ్ళందరికీ అమ్మవారి సాక్షాత్కరించింది, నువ్వు నాకెందుకు సాక్షాత్కరించు అని. తర్వాత ఆయన నేలపైన రాసుకునేవారు అనమాట, నాకు సాక్షాత్కారం కావాలి. చివరిన ఏం చేశారంటే ఆయన ఇంకా అమ్మ సాక్షాత్కారం ఇవ్వకపోతే నేను నా జీవితం వ్యర్థం అని అమ్మవారి చేతిలో ఉన్నటువంటి కత్తిని తీసుకొని తను తల కంఠం నరుకోబోయారనమాట. వెంటనే అమ్మవారు దర్శనం ఇస్తారు. అయితే మనం అమ్మవారంటే ఇక్కడ కాళికామాత ఎప్పుడు నాలుగు తెరుస్తూ ఉంటుంది. ఆ విధంగా కాకుండా తేజోపుంజాలు, ఒక మేఘం, దట్టమైన మేఘాలు, కారు మేఘాలు మనకి ఎలా వస్తాయో అలాగా తేజోపుంజాలంతా కూడా ఆయనలో అంటే కత్తి పడిపోతుంది. ఆయన అమ్మవారు సాక్షాత్కారంగా అద్వైతంగా సాక్షాత్కారం అనమాట. మనకేంటంటే మనకి ఒక మంత్రం ఉంది, అభ్యారోహణ మంత్రం అంటారు వేదంలో. అది బృహదారణ్యకోపనిషత్తులో వస్తుందన్నమాట. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అనేటువంటి మంత్రం ఉంది. అంచేత ఇక్కడ అమ్మవారు, భవతారిణి అమ్మవారు ఆయనకి తేజస్సు, అంటే మనం మేఘాల్లోకి వెళ్ళాం అనుకోండి, ఫ్లైట్లో వెళ్ళినప్పుడు తెలుస్తుంది అనమాట మన మేఘాలు. అలాగా తేజోపుంజాలు 3 రాత్రులు 3 పగలు ఆయన ఈ సమాధి స్థితిలో ఉంటారు. అమ్మవారు ఆ విధంగా దర్శనం ఇచ్చారు. తర్వాత మళ్ళీ మామూలు స్థితికి వస్తారు. వచ్చిన తర్వాత కూడా ఆయనకి మళ్ళీ ఒకసారి ఒక చిన్నపిల్లవాడికి తల్లి ఒకసారి కనిపించి మిగతా కనిపించకపోతే కుదరదు, నాకు నిరంతరం నువ్వు కనిపించాలి అని మళ్ళీ సాధన చేస్తారు. సాధన చేసిన తర్వాత అమ్మవారు అప్పుడేంటంటే చిన్నపిల్లవాడు 1 సంవత్సరం 2 సంవత్సరాల పిల్లవాడు ఎప్పుడు అమ్మ అని పిలుస్తాడో వెంటనే అమ్మ వచ్చి ఏ పని చేస్తున్నప్పుడు కూడా అమ్మ వచ్చి వాళ్ళని అక్కుని చేర్చుకుంటుందో ఆ విధంగా రామకృష్ణ వారికి ప్రతిది ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేవారు. తర్వాత ఆ విధంగా అదొకటే సాధన కాకుండా వైష్ణవ తంత్ర సాధనలో 64 తంత్ర సాధనలు రామకృష్ణ వారు భైరవి బ్రాహ్మణ అని ఆవిడ చిన్నప్పటి నుంచి కూడా సన్యాసం స్వీకరిస్తుంది. తంత్రశాస్త్రం ప్రకారం ఆవిడ త్రిశూలం ఉంటుంది, ఎవరో ఆవిడ దగ్గరికి వెళ్ళారు. అమ్మవారి అనుగ్రహం అన్నమాట. రామకృష్ణ వారు కూడా బోధించాలని జగన్మాత ఆవిడని పంపిస్తుంది. ఆవిడ రావటం 64 తంత్ర సాధనలు, ఒక్కొక్క రోజు ఒక తంత్ర సాధన చేస్తారు. ఇప్పుడు సాందీపని ఆశ్రమంలో శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఆయన పరమాత్మ కృష్ణుడు. అయితే వేదాలు చెప్పినప్పుడు గురువు ద్వారా మనం ఈ విషయాలు వినాలి, తత్వాలు వినాలని మనందరికీ కూడా ఒక ఆదర్శం కోసం అన్నమాట. అంటే శ్రీరామచంద్రుడు కూడా సంధ్యావందనం చేయటం వీళ్ళందరూ కూడా చేసేవారు అనమాట. అంటే యద్యదా చరతి శ్రేష్ఠ తత్త దేవేతరో జనదు సయత్ ప్రమాణం కురితే అని చెప్తారనమాట. అంటే కృష్ణ పరమాత్మ మనకి చెప్తాడు. అలాగే రామకృష్ణ వారు కూడా ఈ సాధకుల ద్వారా అద్వైత సాధనకి తోతాపురి అనేటువంటి పంజాబ్లో ఉన్నటువంటి నాగా సాధు వచ్చి ఆయన 40 సంవత్సరాలు సాధన చేసి తన 8వ సంవత్సరంలో ఈ దశనామి సంప్రదాయంలో వచ్చి దక్షిణేశ్వరం వస్తారు. వాళ్ళు గంగాసాగర్కి వెళ్తారనమాట. రామకృష్ణ శిష్యుడి దగ్గరికి వెళ్తారు. శిష్యుడు అక్కడ స్నానఘట్టం దగ్గర ఉన్నాడు, గంగా నది. ఈయన పడవలో వస్తారు. ఆ రామకృష్ణ వారిని చూసి, నాయనా నీకు వేదాంతం బోధిస్తామని నేర్చుకుంటా ఉంటారు.
అప్పుడు ఉండని ఆ గురువు గారిని ఆ వేదాంత ఆ దిగంబరుడు ఆయన తోతాపురి నేరుగా వెళ్ళి భవతారిణి అమ్మవారికి, అమ్మ ఒక సాధువు వచ్చాడు, వేదాంతి వచ్చాడు, నాకు వేదాంతం నేర్పుతా అంటున్నాడు, నేను నేర్చుకోనంటే అవును నాయన, అమ్మవారు మన దేవాలయంలో అమ్మవారు అవును నాయన, నీకోసం నేను పంపించాను, నువ్వు నేర్చుకో అంటారు. నేర్చుకో అని అమ్మ అనుమతితో వేదాంతం అంటూ ఊరికే బోధ కాదు, ఆయన సన్యాసం ఇస్తారు. సన్యాసం ఇచ్చి వేదాంత బోధ చేసి అక్కడ ఆయన ధ్యానాన్ని కూర్చోమంటారు. ఆయన 40 సంవత్సరాల్లో చేసినటువంటి సాధన నిరుకల్ప సమాధి. రామకృష్ణుల వారు ఆ వేదాంత బోధ అయిన తర్వాత 3 రాత్రులు 3 పగలు నిరుకల్ప సమాధిలో, ఇప్పుడు ఈ సమాధి అన్నదానికి ఇక్కడ వివరణ అక్కర్లేదు, అంచేత చాలా విషయాలు ఉన్నాయి. అది పొంది తర్వాత గురువు ఆశ్చర్యపోయి తన ఈ గురువులకి ఒక శక్తి ఉంటుంది. వారు తన సమాధి స్థితిలో వెళ్ళినప్పుడు ఏ విధంగా శిష్యుని కిందకి తీసుకురావాలని ప్రణవాన్ని బోధించి చెవిలో బోధిస్తే గట్టిగా మళ్ళీ ఆ గురువు గారి కాపలా ఉంటారు, ఎవరు ఆయన శిష్యుని డిస్టర్బ్ చేయకూడదని. మళ్ళీ ఆయన ప్రణవాన్ని ఉచ్చరిస్తే రామకృష్ణుల వారు మన ఇక్కడ జాగ్రత్త అవస్థకు వస్తారు నిరుకల సమాధి నుంచి. అలా ఎన్నో బాలరాముడి సాధన అన్నీ చేస్తారు. చేసిన తర్వాత ఏంటంటే అప్పుడు అమ్మవారు చెప్తారనమాట, వీళ్ళు శిష్యులు వస్తారు, వాళ్ళందరికీ బోధ చేయాలి, ఇంకా శిష్యులు రావట్లేదు, అదంతా కూడా యజమాని మధురనాథ్ చెప్తారు, అమ్మ నాకు చెప్పింది, వీళ్ళందరూ అడుగుతారు మీ శిష్యులు ఎప్పుడు వస్తారని. అప్పుడు అమ్మవారి సాధన చేస్తున్నప్పుడు రామకృష్ణ వారికి ఏంటంటే నిరంతరం అమ్మవారి సాధన వల్ల పూజ చేయలేకపోయారు. అమ్మవారు అంటే ఆయన పూజ చేసినప్పుడు విగ్రహం, పూజా పాత్రలు, ఆ ప్రదేశం అంతా కూడా చైతన్యమయంగా ఉండేది. తర్వాత అక్కడ అమ్మవారు పిల్లి రూపంలో వస్తారు, నైవేద్యం పెట్టేది పిల్లికి పెడతారు. అప్పుడు వాళ్ళందరూ కూడా మిగతా వాళ్ళందరూ కూడా అపచారం అని ఆ యజమానికి చేస్తారనమాట, ఈ పూజారిని తొలగించాలి అంటే ఆ యజమానికి తెలుసును అనమాట. ఆ యజమాని అంటే మధురనాథ్కి ఆయన వాళ్ళు ఉండటానికి దక్షిణేశ్వరంలో గృహం ఉంది, కుటి అంటారు దాన్ని, అక్కడ ఉండేవాడు. రామకృష్ణుల వారు తూర్పు పడమరలుగా నడిచేటప్పుడు ఒకవైపు నడిచినప్పుడు త్రిశూలధారిగా ఈ శివుడుగా దర్శనం, మళ్ళీ వెనకాల వెళ్ళినప్పుడు అమ్మవారిగా కాళీమాతగా ఈ యజమానికి దేవాలయ ప్రతిష్ఠ చేసినటువంటి రాణి రాసమని అల్లుడు యజమాని అవుతాడు, మధురనాథ్కి దర్శనం ఇస్తాడనమాట. వెంటనే అతను వచ్చి రామకృష్ణ వారి పాదాల మీద అతను కళ్ళు నలుపుకొని చూస్తాడు. మళ్ళా చూసినా కూడా ఒకవైపు రామకృష్ణ వారు వెళ్ళినప్పుడు ఆయన మామూలు చేస్తున్నారు, శివుడు దర్శనం అవుతుంది ఆయనకి యజమానికి. తిరిగి వచ్చేటప్పుడు అమ్మవారి దర్శనం అవుతుంది. అంటే ఇదంతా కూడా రామకృష్ణ వారు ఆయనకి అంటే అమ్మవారి దర్శనం ఇస్తారనమాట. వెంటనే అతను కాళ్ళ మీద పడటం చాలా రామకృష్ణ వారు చాలా ఇది చేస్తారనమాట. అయితే కూడా ఇంకొక విశేషం ఏంటంటే ఎప్పటికీ కూడా ఈ సిద్ధుల జోలికి వెళ్ళొద్దని రామకృష్ణ వారు చెప్తారు. రామకృష్ణ వారి యొక్క ఇంకోటి ఏంటంటే ఈయనకి ఇలా సాధన చేసినప్పుడు వాళ్ళ సొంత గ్రామం వాళ్ళు బంధువులు అది రావటం, తల్లిగారు సొంత గ్రామం కామార్పూర్లో ఉన్నారు, 105 కిలోమీటర్లు, ఆ కాలంలో నడిచే వెళ్ళేవారు. మీ కొడుకు మన రామకృష్ణ గదాధరు పిచ్చివాడు అయిపోయాడంటే వాళ్ళు చిన్నన్నగారు పెళ్ళి చేస్తే పిచ్చి కుదురుతుందని ఆ కామార్పూర్ రప్పించి పిల్ల కోసం వెదిగితే ఎవరో దొరకలేదు. వాళ్ళు ఎంత వెదిగినా రామకృష్ణ వారు ఎప్పుడు చెప్తారనమాట, ఆయన తెలుస్తుంది మీరు ఎందుకు వెతుకుతున్నారు పలానా చోట అంటే 4 మైళ్ళ దూరంలో 10 కిలోమీటర్లో ఒక అమ్మాయి నాకు ఎలాగైతే దేవుడికి మనం పంట పండినప్పుడు ముఖ్యంగా మామిడి పళ్ళు ఇవని బుట్ట కడతారనమాట, అది దేవుడికి ఇస్తామని, నా కోసమని అక్కడ ఒక అమ్మాయి ఉంది, మీరు అక్కడికి వెళ్ళండి. అక్కడ వెంటే వాళ్ళు మొదట నమ్మలేదు. తర్వాత అక్కడ అమ్మాయి ఉంది, రామచంద్ర ముఖోపాధ్యాయ, వాళ్ళ పెద్ద కూతురు శారదామణి. తర్వాత ఏమో ఆ వయసు ఎంత 5 సంవత్సరాలు. వాళ్ళు కూడా వివాహానికి ఒప్పుకున్నారు. పెళ్లి కొడుకేమో 23 సంవత్సరాలు.
అప్పుడు వాళ్ళు కన్యాశుల్కం ఇస్తే 300 రూపాయలు ఇస్తే వివాహం చేస్తామంటూ వీళ్ళేమో 300 రూపాయలు ఇవ్వటం. అలాగా రామకృష్ణుల వారే శారదామాత అంటే ఈ అవతార లీలలు మనకు అర్థం అవ్వవు. శ్రీరామచంద్రుడు ఏంటి, తర్వాత ఏమో విశ్వామిత్రుడు తీసుకెళ్ళటం అదంతా మనకు కాదు తెలుసును. ఇక్కడ జనక మహారాజు సీతమ్మ వారు పరీక్ష పెట్టడం, కళ్యాణం జరుగుతుంది, రుక్మిణి మరణం తెలుసును. ఈ విధంగా ఈ ఆధునిక యుగంలో ఈ విధంగా జరుగుతుంది. అంటే ఈ శారదామాత మొదటి శిష్యురాలు రామకృష్ణుల వారికి. అలాగే రామకృష్ణుల వారి యొక్క శక్తి యథాగ్నేర్ దాహికా శక్తి, అగ్ని దాన్ని దహించే శక్తి మనం విభేదించలేము అన్నమాట. పాలు తెల్లదనం వేరు చేయలేం. ఆ విధంగా రామకృష్ణ వారి శక్తే అది మనకి రాముడి యొక్క శక్తి సీతమ్మ వారు. అలాగే రామకృష్ణ వారి శక్తిగా మొదటి శిష్యురాలుగా అలాగా 18వ సంవత్సరం వచ్చిన తర్వాత ఆవిడ దక్షిణేశ్వరం రావటం, రామకృష్ణ వారు రాజరాజేశ్వరి షోడశిగా ఒక విగ్రహము ఒక ఫోటో కాకుండా అమ్మవారిని శారదామాతని ముందే చెప్తారనమాట. బట్టలు వేసుకుని అంటే ఇక ఈ భవత ఇది ఒక ఇది జరుగుతుంది ఏంటంటే మేలో జరుగుతుంది. అది పలహారిని కాళీ పూజ అంటే అమ్మవారి పూజ చేస్తారు, రాత్రంతా చేస్తారు, ఇప్పటికీ ఉంది. ఆ రోజున తన గదిలో పూజ ఏర్పాట్లన్నీ చేసి పీఠం వేసి, ఆ పీఠం ఇప్పటికీ ఉంది బేలుల మఠంలోనే, అమ్మవారిని శారదామాతను రమ్మంటూ అక్కడ కూర్చోమంటే ఆవు కూడా కూర్చుంటారు. రాజరాజేశ్వరి షోడశిగా పూజ చేసి అంటే ఆవిడకి అన్నీ అన్నమాట 16 ఉపచారాలతో పూజ చేసి తర్వాత తన జపం ధ్యానం అంతా కూడా రుద్రాక్షమాలను కూడా అంటే శారదామాతలో జగన్మాతను చూస్తూ సమర్పిస్తారు. అప్పుడు అంటే ఆ విధంగా శారదామాతలో జగన్మాతృత్వాన్ని జాగృతం చేస్తారనమాట. దిస్ కాల్డ్ అవేకనింగ్, స్పిరిచువల్ అవేకనింగ్. తర్వాత రామకృష్ణ వారి శిష్యులు అందరూ కూడా శారదామాత వండి పెట్టేవారు. ఏ సందేహాలు వచ్చినా కూడా ఆవిడ తీర్చగలిగేవారు. రామకృష్ణుల వారు మంత్రాలన్నీ కూడా సిద్ధ మంత్రాలు రామకృష్ణుల వారివి. సిద్ధ మంత్రాలు ఏంటంటే రామకృష్ణ వారు సాక్షాత్కారం పొందారు. అవన్నీ కూడా శారదామాతకి వివేకానంద స్వామి తన శిష్యులందరికీ ఇచ్చారు. ఆ తర్వాత రామకృష్ణ వారు మహాసమాధి అయిన తర్వాత 34 సంవత్సరాలు శారదామాత ఈ ఆధ్యాత్మిక అంటే ఈ రామకృష్ణుల వారు అప్పచెప్పినటువంటి బాధ్యతని నిర్వహిస్తారనమాట. రామకృష్ణుల పరమహంస గారి బోధనలు, రామకృష్ణుల వారి బోధనలు తర్వాత వివేకానందుల వారు రామకృష్ణ పరమహంస గారికి ఎప్పుడు పరిచయం అయ్యారు, దాన్ని ఆ తర్వాత వారు ఏ విధంగా కొనసాగించారు, క్లుప్తంగా వివరించండి, మనకు సమయం. మనకి అంటే రామకృష్ణ వారి యొక్క బోధనలు ఏంటంటే మొట్టమొదట శారదామాత కూడా అడుగుతారు, నేను ఎలా పూజించాలి, నేను ఎలా ఆరాధించాలంటే మన చందమామ అందరికీ మామే కదా, ఆ విధంగా భగవంతుడు మనకి సొంతం. మనకేంటంటే భగవంతుడు ఈ చాలా ఉపదేశాలు ఉన్నాయి, క్లుప్తంగా మనం చెప్పుకుందాం. భగవంతుడు మన సొంతం. భగవంతుడు భక్తుని హృదయమే భగవన్ నిలయం. భక్తుని హృదయమే భగవన్ నిలయం. భగవంతుడు ఎక్కడ ఉంటాడు అంటే భక్తుల హృదయాల్లో ఉంటాడు. ఎవరైతే అంటే హృదయం అంటే మనకి వెంటనే అర్థం కాదు. దాని ఏంచేదంటే మనం పూజ చేసి ప్రతిష్ఠ చేసి దీన్ని గౌణ భక్తి అంటారు. పరాభక్తి అంటే శ్రీకృష్ణ పరమాత్మకు గోపికలకు బృందావనంలో అది పరాభక్తి అనమాట. కృష్ణుడిగా చూడలేదు, వాళ్ళు పరమాత్మగా చూశారు. అందరి హృదయాల్లో ఆత్మగా చూశారు. వాళ్ళ తన హృదయాల్లోనే కృష్ణుడు ఉన్నట్టుగానే అదే విధంగా ఈ పరాభక్తి అని గౌణభక్తి రెండు ఉంటాయి. మొట్టమొదట గౌణభక్తి అంటే మనం పూజ ద్వారా ప్రారంభించాలి. అంచేత మనం విగ్రహం కానీ ఫోటో కానీ పెట్టి షోడశ పూజలు, దశోపచార పంచోపచార పూజలు చేసి మనం తర్వాత జపం చేస్తాం, ధ్యానం చేస్తాం. ఈ విధంగా క్రమంగా అభివృద్ధి చెందాం. రామకృష్ణ వారు ఏమనేవారంటే భక్తుని భగవంతుడు ఎక్కడ లభిస్తాడు, ఆయన ఒక ఉదాహరణ ఇచ్చేవారు. ఒక జమీందారు ఉంటాడు, తన జమీందారులో అన్ని చోట్లకి వెళ్తాడు ఆ కాలంలో అనమాట. లేకపోతే ఒక కలెక్టర్ గారు ఉంటారు, అన్ని చోట్లకి ఆయన కలెక్టర్ జిల్లాలో వెళ్తారు. ఆయన ఎక్కడ దొరుకుతాడంటే ఆయన ఇంటి దగ్గర మనకు కానీ లేకపోతే ఆయన ఆఫీసులో కానీ దొరుకుతారు. అది పార్లర్ అంటారనమాట. అక్కడ అందరికీ మనకి ఉదాహరణలు చాలా చెప్పొచ్చును.
ఆ విధంగా భగవంతుడు మనకి మన హృదయంలోనే ఉన్నాడు. భగవత్ సాక్షాత్కారం ఉంది. ఈ జన్మలోనే ఇప్పుడే సాక్షాత్కారం పొందాలి. మానవ జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం భగవల్లాభం అని చెప్తారనమాట. తర్వాత చాలా విషయాలు చెప్తారు రామకృష్ణ వారు. ఏంటంటే ఉదాహరణల ద్వారా చాలా అనమాట. అది రామకృష్ణ బోధామృతం అని 1111 తెలుగులో ఉంది. సేయింగ్స్ ఆఫ్ శ్రీరామకృష్ణ అని, రామకృష్ణ కథామృతం అని ఉంది. ఇవన్నిటిలో కూడా మనకి రామకృష్ణ వారి బోధనలు మనకు తెలుస్తాయన్నమాట. అంచేత ఆయన అన్నీ కూడా సాక్షాత్కారాలు. ఏంటంటే ఆయనకి శ్రీకృష్ణుడు పరమాత్మ ఆయన పాదాల నుంచి భక్తుని హృదయంలో, ఆ భక్తుని హృదయానికి, ఆ భక్తుని హృదయం నుంచి భాగవతానికి, అంటే ఒక పట్టు దారం అనమాట. ఇది అంతా కూడా మామూలుగా మనకి చెప్తే అర్థం అవ్వదు. అందులో బంధించబడినట్టు రామకృష్ణ వారి యొక్క, అంటే భగవంతుని గురించి ఎవరు చెప్తారంటే భాగవతం. ఇక్కడ రామకృష్ణ కథామృతం అనుకోవచ్చును, అంటే రామాయణం వచ్చును. భగవంతుడి గురించి ఎవరు చెప్తారు? తర్వాత భక్తుడి హృదయాల్లో భగవంతుడు ఉంటాడు. అంచేత మనం భగవంతుడు అత్యంత సన్నిహితుడు, మన హృదయంలో ఉన్నాడు. మనం జపం చేయొచ్చును, ధ్యానం చేయొచ్చును. తర్వాత ఎక్కువ వరకు కానీ లేకపోతే గురువు ద్వారా మంత్రోపదేశం పొంది ఈ సాధన చేయాలన్నమాట. అంటే గురువు లేని విద్య గుడ్డి విద్య అవుతుందంట. అలాగే రామకృష్ణ వారి తర్వాత వివేకానంద స్వామీజీ ఒకసారి వైష్ణవ చైతన్య మహాప్రభు ఒక ఉపదేశాల గురించి వివరణ, అంటే ఒక సందర్భంలో మాట్లాడతారు. చైతన్య మహాప్రభు ఏం చెప్తారంటే, మనకి నామే రుచి. ఏ నామం? మన పిల్లల నామం కాదు, భగవన్ నామం పైన రుచి, నామే రుచి. తర్వాత వైష్ణవ సేవ. వైష్ణవులు అంటే ఎవరండి? భక్తులకి సేవ చేయాలి, భగవంతుడు ఉన్నాడు కదా. అలాగే జీవేర్ దయ అంటారు. రామకృష్ణ వారు ఆ మాట జీవే దయ విన్నప్పుడు వెంటనే అక్కడ వివేకానంద నరేంద్రనాథుడు ఉన్నాడు భవిష్యత్తులో అని. ఆయన ఏమంటాడంటే, ఆయన అర్థం చేసుకున్నారు అనమాట. రామకృష్ణ వారు చిచి నువ్వెవడు, నువ్వు జీవుడి పైన దయ చూపించడానికి? జీవేర్ శివజ్ఞానే జీవసేవ. ప్రతి ఒక్కరిలోని దేవుణ్ణి చూస్తూ నువ్వు సేవ చెయ్యాలి. ఇది రామకృష్ణ మఠం యొక్క, రామకృష్ణ యొక్క ఆదర్శం. రామకృష్ణ వారు వివేకానంద స్వామికి, అప్పుడు నరేంద్రనాథుడు బయటకు వచ్చి నేను ఒక సత్యాన్ని కనుగొన్నాను. తర్వాత ఆయన వివేకానంద స్వామీజీ అక్కడ ఆ కాలంలో యూనివర్సిటీ, కలకత్తా యూనివర్సిటీ స్టూడెంట్, లా స్టూడెంట్ కూడానే. తర్వాత చదువుతున్నప్పుడు తర్వాత ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ ఫిలాసఫీ, సైకాలజీ ఇవన్నీ కూడా ఆయన ఆపోజిషన్ పెడతారు. హిస్టరీ, తర్వాత తత్వశాస్త్రం అన్నీ కూడా అనమాట. ఆయనకైతే బ్రహ్మ సమాజంలో బ్రహ్మ సమాజానికి వెళ్ళేవారు. కేశవ చంద్రసేన్ అని వాళ్ళ నవ విధానని అక్కడ హై స్కూల్ స్టూడెంట్గా ఉన్నప్పుడే నిరాకార సగుణ ఉపాసన చేసేవాడు. ఆయన కూడా మూర్తి పూజ మీద విశ్వాసం లేదు, విగ్రహారాధన పైన విశ్వాసం లేదు. అప్పుడు తర్వాత ఆయనకు ఒక అంటే చిన్నప్పుడు కూడా బాల్యం నుంచి వివేకానంద స్వామీజీ ధ్యాన సిద్ధుడు. ఆయనకు ఆదర్శం బుద్ధ భగవానుడు, తర్వాత సీతారాములు, తర్వాత పార్వతీ పరమేశ్వరుల ఆదర్శం బుద్ధ భగవానుడు కూడా అనమాట. అప్పుడు ఆయన వివేకానంద స్వామీజీ ఎవరైనా భగవంతుని చూశారా అనేటువంటి ప్రశ్న ఆయనకు వస్తుంది. వివేకానంద స్వామికి ఏంటంటే వరలోంచి తీసినట్టు కత్తి లాంటి అనమాట. ఎప్పుడు భయం అంటే ఏంటో తెలియదు నరేంద్రనాథుడికి. ఒకవైపు పాటలు అంటే శాస్త్రీయ సంగీతంలో హిందుస్థానీ, తర్వాత పఖ్వాజు, మిగతా అంతా కూడా ఆయన అంటే సకల కళా వల్లభుడు అనవచ్చును మనం అనమాట. జీనియస్ వివేకానంద స్వామీజీ. ఆయనకు సందేహం కలుగుతుంది, ఏంటంటే భగవంతుని ఎవరన్నా చూసారా? అప్పుడు అందరినీ అక్కడ ఉన్నటువంటి అంటే అక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక బోధనలు చేసేటువంటి గురువుల దగ్గర అందరి దగ్గరికి వెళ్తారు. ఎవరు కూడా నేను దేవుణ్ణి చూశాను అని చెప్పిన వాళ్ళు లేరు. చివరికి ఆయన బంధువు రామచంద్ర దత్త
నీకు దేవుణ్ణి చూసిన వాడు కావాలంటే దక్షిణేశ్వరంలో రామకృష్ణ పరమహంస ఉన్నారు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు, నీకు దేవుణ్ణి చూసిన వాడు కావాలంటే అని చెప్పటం నిర్భయంగా నరేంద్రనాథుడు ఆయన ఆ రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళటం. అంటే ఇక్కడ పరమహంస నేను చెప్తున్నాను. అప్పుడు ఆయన అదే ప్రశ్న, పాయింట్ బ్లాంక్ ప్రశ్న అనమాట ఆయనకి. ఎవరంటే దేవుడు లేదంటలేదు ఆయన, దేవుణ్ణి చూసిన వారు ఉన్నారా అంటే రామకృష్ణ వారి దగ్గర వెళ్ళటం, ఆయన రామకృష్ణ ఇదే ప్రశ్న వేయటం, మీరు దేవుణ్ణి చూసారా అని నరేంద్రనాథ్ దత్త ఆ రామకృష్ణ వారిని అడుగుతారు. వెంటనే రామకృష్ణ వారు ఏం చెప్తారంటే, రామకృష్ణ పరమహంస ఏం చెప్తారు, అవును నేను దేవుణ్ణి చూశాను, నీకు దేవుడు కావాలా, నీకు చూపిస్తాను అని చెప్పటం. తర్వాత అయితే దేవుడు ఎంతమందికి కావాలి, డబ్బు కావాలి, మిగతా వాళ్ళందరూ కూడా ఆరోగ్యం కావాలి, కుండలు కొలిది కడవలు కొలిది కన్నీళ్లు కారుస్తారు. కానీ ఎవరైతే నిజంగా దేవుడి కోసం కన్నీళ్లు కారుస్తారో దేవుడు ప్రత్యక్షం అవుతాడు, నీ కాళ్ళు నువ్వు చూపిస్తానంటావు. ఆ విధంగా 5-6 సంవత్సరాలు వివేకానంద స్వామి, ఇదంతా కూడా లీల, భగవద్ లీల, మనకు అర్థం కాదు. గురువు గారిని ప్రశ్నలు వేయటమే కాకుండా పరీక్ష చేయటం. గురువు పరీక్ష చేసి శిష్యుడిని అంగీకరిస్తాడు. గురువుర్ వాక్యం మంత్రమూలం అని బాట. అయితే వివేకానంద స్వామి రామకృష్ణ వారు కూడా ఆయనకి తన శిష్యులు అందరికి కూడా మీరు నేను చెప్పిన మాటలు మామూలుగానే గుడ్డిగా నమ్మకండి, పరీక్ష చేయండి అనేవారు. సాధువుని పగలు పరీక్ష చేయాలి, రాత్రి పరీక్ష చేయాలి అని చెప్పేవారు అనమాట. అంటే అర్థం ఏంటంటే మనోవాక్ కాయం, మనస్సులో ఆలోచన, మాట, మన చేత చేసేదన్నీ కూడా ఒకటిగా ఉండాలి. దాన్ని అది రామకృష్ణ వారు త్రికరణ శుద్ధిగా చేసేవారనమాట. సరే, పరీక్షలు చేసిన తర్వాత రామకృష్ణ వారికి వివేకానంద స్వామికి చివరిలో, మనకి సమయం తక్కువగా ఉంది, చివరిలో ఏం చేస్తారంటే 3-4 సంవత్సరాలు వివేకానంద స్వామీజీ తర్వాత అవుతాడు. నరేంద్రనాథ్ రామకృష్ణ వారిని అవతారంగా ఒప్పుకోలేదు. తర్వాత రామకృష్ణ వారు అంటే ఎన్నో కష్టాలు పడ్డాడు వివేకానంద స్వామి. నరేంద్రనాథుడు తింట్లో అంటే పెద్ద లాయరు, అంటే సుప్రీంకోర్టు లాయరు కొడుకైనప్పటికీ కూడా తండ్రి హఠాత్ మరణంతో పేదవాడైపోయాడు. తర్వాత కష్టాలు ప్రారంభమైనవి. తర్వాత రామకృష్ణ వారి దాన్ని ఆశ్రయిస్తే అప్పుడు భవతారిణి అమ్మవారు, కాళీమాత అమ్మగారు వెళ్ళటం, ఆవిడ ప్రత్యక్షం వివేకానంద స్వామీజీ. వివేకానంద స్వామి డబ్బు అడగకుండా భక్తి జ్ఞాన వైరాగ్యాలు అడుగుతారు. తర్వాత వివేకానంద స్వామికి రామకృష్ణ వారే నరేంద్రనాథుడికి ఏంటంటే, నీ కుటుంబానికి అన్న వస్త్రాలు లోటు ఉండవు, అలాగే భక్తులు ఎప్పటికీ కూడా అన్న వస్త్రాలు లోటు ఉండని చెప్పి చివరిగా స్వామి, తిరుపతి రామకృష్ణ మిషన్ తిరుపతి ఏ విధమైనటువంటి కార్యకలాపాలు చేస్తోంది? ప్రజలకు సేవా కార్యక్రమాలు అన్నారు కదా, మన మురళీకృష్ణ డాక్టర్ గారు లాంటి వాళ్ళు ఎంతో గొప్పగా అక్కడ ఆయుర్వేద సేవలన్నీ కూడా అందిస్తున్నారు. దాంతో పాటు 191వ జయంతి చేస్తున్నారు రామకృష్ణ పరమహంసల వారిది. దానికి సంబంధించి ఏ కార్యక్రమాలు చేపడుతున్నారు అవి క్లుప్తంగా వివరించండి, మనము చర్చని ముగిద్దాం. ఈసారి మళ్ళీ ఎప్పుడైనా విస్తృతంగా ఒక చర్చ పెట్టుకునేటటువంటి ఏర్పాటు కూడా చేద్దాం. రామకృష్ణ సేవా సమితి అని 1981లో ఏర్పడింది. స్వామి నందాంజీ మహారాజు వారు ఇక్కడ ఉన్నటువంటి భక్తుల ద్వారా ఏర్పాటు చేశారు. చివరికి 1995లో ఇక్కడ మనకి రామకృష్ణ మార్గ్ మఠం, వినాయక నగరు, టీటీడీ డి క్వార్టర్స్, ప్లే గ్రౌండ్ ఎదురుగుండా ఉంది. అది హరే కృష్ణ రోడ్డు కూడా అంటారు. తర్వాత ఇస్కాన్కి ఎదురుగుండా ఉంది. ఇక్కడ చేసేటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా మనకి 2015లో, అంతకుముందు సేవా సమితిగా ఉంది, 2015లో ఏంటంటే దాదాపుగా 300 శాఖలు, హెడ్ క్వార్టర్స్ బేలుల మఠం వివేకానంద స్థాపించింది. మఠాలు ఉన్నాయి. తిరుపతి ఒక మఠం ఒకటి. ఆ తిరుపతి మఠం 2002 తిరుపతి రామకృష్ణ మిషన్ ఆశ్రమం అని ఇది బ్రాంచ్ సెంటర్. ఇది తర్వాత 2015 నుంచి, అంతకుముందు నుంచి కూడా సేవ అందిస్తున్నారు. ముఖ్యంగా ప్రతిరోజు కూడా 4:30కి
5 గంటలకి దేవాలయం తెరవబడుతుంది. మంగళారతి అన్ని జరుగుతాయి. ఇది వేద మంత్ర పఠనాలు, తర్వాత భగవద్గీత పారాయణ, స్తోత్రాలు ఉంటాయి, ధ్యానం ఉంటుంది. భక్తులు అందరూ రావచ్చును. తర్వాత 7:30కి పూజ జరుగుతుంది. అలాగే 12 గంటల వరకు ఎవరైనా ప్రశాంతంగా అక్కడ ధ్యానం చేసుకోవచ్చును. అలాగే మళ్ళీ సాయంకాలం కూడా 4 గంటలకు తెరుస్తారు. ఎక్కువ మంది వచ్చి సైలెంట్గా ధ్యానం చేస్తారు. తర్వాత 6:30కు మనకి 5:45 గంటల శుక్రవారం శనివారాల్లో లలితా సహస్రనామం శుక్రవారం 5:45కు సాయంకాలం. తర్వాత ఆరాత్రిగా ఉంటుంది, భజనలు ఉంటాయి, తర్వాత ఉపన్యాసాలు ఉంటాయి ఈ పరంగానే. తర్వాత సేవా కార్యక్రమాల్లో మనకి గత 25 సంవత్సరాలుగా హోమియోపతి అని 2 డాక్టర్లు వస్తున్నారు. డాక్టర్ జి ప్రసాద్ గారని, తర్వాత డాక్టర్ రాధా గారిని వస్తారు. వెల్నెస్ సెంటర్ కూడా ఉంది. తర్వాత మనకి గత సంవత్సరం ఆయుర్వేదం కూడా డాక్టర్ మురళీకృష్ణ గారు, వారు టీటీడీ ఆయుర్వేద కళాశాలలో ప్రిన్సిపాల్గా రిటైర్ అయ్యారు. అలాగే వైస్ ప్రిన్సిపాల్ సుందరం గారని, వీరిద్దరూ కూడా ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు వారు సేవలు అందిస్తున్నారు. అలాగే ఇంకొక 1-2 నెలల్లో చర్మ వ్యాధి నిపుణులు కర్నూలు నుంచి వస్తున్న డాక్టర్ శరత్ చంద్ర గారిని రాబోతున్నారు. అలాగే మనకి బుక్ స్టాల్ ఉంది, అక్కడ అన్ని పుస్తకాలు కూడా మనకి చాలామందికి అందుబాటులో ఉంటాయి. అలాగే రేపు రామకృష్ణ వారి జయంతి, వివేకానంద సెంటర్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ అని వివేకానంద సాంస్కృతిక సంస్థ అని ఒకటి ఉంది. అందులో కంప్యూటర్స్ పేద విద్యార్థులకు అతి తక్కువ ఫీజుతో ఈ కంప్యూటరు ఇది ఒకటి. తర్వాత స్పోకెన్ ఇంగ్లీషు, ఇది వివేకానంద హ్యూమన్ ఎక్సలెన్స్ అని నడుస్తూ ఉంది. ఇంకా ఎక్కువగా చాలా కార్యక్రమాలు, యోగా, తర్వాత యోగా ఒకటి మహిళలకు పురుషులకు ఇది ప్రారంభించబోతున్నాం. తర్వాత మనకి ఇంకా ధ్యానం పైన ట్రైనింగు, అలాగే పాఠశాలలు కళాశాలల్లో మనకి ఈ పిల్లల్లో బాలుర్లో యువతలో మనకి మంచి బోధనలు సద్బోధనలు చేయటానికి తర్వాత ఒక ఇది కూడా మనం ప్రారంభిస్తున్నాం. బాలికలకు ప్రతి ఆదివారం కూడా సమ్మర్ క్యాంప్స్ ఉంటాయి. ప్రతి ఆదివారం 8:30 నుంచి 12:30 వరకు వాళ్ళకి భగవద్గీత అని, మిగతా డ్రాయింగు, తర్వాత మిగతా అన్నీ కూడా నేర్పుతారు. అది మనం చేస్తూనే ఉన్నాం. తర్వాత ఇంకా చాలా కార్యక్రమాలు మనం చేయబోతున్నాం. మన ప్లేస్ కన్స్టెంట్ వల్ల జరుగుతూ ఉంది. ముఖ్యంగా రేపు భగవాన్ రామకృష్ణ వారికి జయంతి. ఈరోజు సాయంకాలం ఈ రామకృష్ణ మఠం ముందు నుంచే రామకృష్ణ మార్గది అలిపిరి రోడ్డు, దీనికి కపిల తీర్థం సర్కిల్, నంది సర్కిల్, కేటీ రోడ్డు, అనారావు సర్కిల్ నుంచి హరికృష్ణ రోడ్డు వరకు శోభాయాత్ర జరుగుతుంది. భక్తులందరూ కూడా అందులో పాల్గొనవచ్చును. తర్వాత కోలాటంతో మిగతా రామకృష్ణ వారి చిత్రపటంతో మేము తిరుగుతాం అనమాట. ఈరోజు సాయంకాలం 5 గంటలకు ఉంటుంది. రేపు ఉదయం 5 గంటల నుంచి మనకి ఈ కార్యక్రమం మంగళారతి, 5 గంటలకు సుప్రభాతం, వేదమంత్ర పఠనం, ధ్యానం, దేవాలయ ప్రదక్షిణ ఉంటాయి. 6:30కే విశేష పూజ ఉంటుంది. 10 గంటలకు హోమం ఉంటుంది. భక్తులు అందరూ కూడా ఇందులో పాల్గొనవచ్చును. అందులో 9 గంటలకు భజనలు ఉంటాయి. హోమం అయిన తర్వాత నారాయణ సేవను ఒక 50 మంది పేదలకు వస్త్రాలు, తర్వాత ఏమో ప్రసాదం పంచడం ఉంటుంది. తర్వాత ప్రసంగం కూడా ఉంటుంది. హోమం అయిన తర్వాత భక్తుల చేత పుష్పాంజలి అని ఉంటుంది. రామకృష్ణ వారికి పుష్పాంజలి అర్పిస్తారు. ప్రసంగం అంటే రామకృష్ణుల యొక్క విశ్వజనీన సందేశం అనేటువంటి యూనివర్సల్ మెసేజ్ ఆఫ్ శ్రీరామకృష్ణ స్వామి సుకృతాంత ప్రసంగిస్తారు. అలాగే ప్రసాద వితరణ ఉంటుంది. సాయంకాలం కూడా భజనలు ఉంటాయి 5:45 నుంచి. ఆరాత్రికం ఉంటుంది, రామకృష్ణ వారి ఆరాత్రికము. తర్వాత మళ్ళీ 7 గంటల నుంచి భజనలు ఉంటాయి. తర్వాత రామకృష్ణ అష్టోత్తర శతనామ పుష్పార్చన అని పూజారి చేస్తారు. భక్తులందరూ కూడా చేస్తారనమాట. ఈ విధంగా మనకి వచ్చే ఆదివారం ఫిబ్రవరి
అంటే ముఖ్యంగా మార్చి 1వ తేదీ కూడా విశేషంగా ఈ కార్యక్రమం చేయబోతున్నాం. భక్తులందరూ పాల్గొని భగవాన్ శ్రీరామకృష్ణులు శారదామాత వివేకానంద స్వామి ఆశీమని మనం చేస్తాం. ధన్యవాదాలు స్వామి. చూసారుగా మొత్తం మీద రామకృష్ణ పరమహంసల వారి 191వ జయంతి సందర్భంగా రామకృష్ణ పరమహంస గారి ఉద్బోధ ఏ విధంగా ఉంది, అలాగే ఆ తర్వాత శారదామాత గారు వారికి ఏ విధంగా పరిచయం అయ్యి వారి యొక్క బోధనలు కూడా సమాజానికి అందించారు. ఆ తర్వాత రామకృష్ణ పరమహంసల వారికి సాక్షాత్తు అమ్మవారు ప్రత్యక్షమయ్యారు. అమ్మవారు ప్రత్యక్షం కావడమే కాకుండా వారితో సంభాషించారు. ఆ తర్వాత రామకృష్ణ పరమహంస గారి బోధనలు ఏ విధంగా ఉన్నాయి, వివేకానంద స్వామి వారు రామకృష్ణ పరమహంస వారికి ఏ విధంగా పరిచయం అయ్యారు, వివేకానంద గారి యొక్క బోధనలు సమాజానికి ఏ విధంగా ఉన్నాయి, యువతను ఏ విధంగా జాగృతం చేసింది, చైతన్యవంతులను చేశాయి, ఇలాంటి అన్ని విషయాలు కూడా స్వామివారు వివరించారు. రామకృష్ణ మఠం పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటే మరోవైపు రామకృష్ణ ఆశ్రమం సేవే పరమావధిగా కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వహిస్తోంది. అదేవిధంగా తిరుపతి రామకృష్ణ మిషన్ ఆశ్రమంలో కూడా ఆయుర్వేద వైద్యం కానీ, అలాగే త్వరలో చర్మ వైద్య నిపుణులు కూడా వచ్చి ప్రజలకు విశేష రీతిలో సేవలు అందిస్తారని చెప్పి కూడా స్వామివారు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం అంటే 18వ తేదీ ఫిబ్రవరి, ఇవాళ బుధవారం సాయంత్రం 5 గంటలకు పైన శోభాయాత్ర ఉంటుంది. కపిలతీర్థం, అన్నారావు సర్కిల్ అటు నుంచి తిరిగి రామకృష్ణ మిషన్ చేరుకుంటుంది ఈ శోభాయాత్ర. అలాగే రేపు ఉదయం ఫిబ్రవరి 19వ తేదీ గురువారం ఉదయం రామకృష్ణ పరమహంస వారి 191వ జయంతి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. అందులో ఏమేమి చేస్తున్నారనేది కూడా స్వామివారు సవివరంగా వివరించారు. ఇందులో ప్రజలందరూ కూడా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని చెప్పి కూడా స్వామి సుకృతానంద గారు తెలియజేస్తున్నారు. ఇది ఇవాల్టి ప్రత్యక్ష చర్చా కార్యక్రమం. మరో అంశంపై మళ్ళీ కలుసుకుందాం. మన ఆహ్వానాన్ని మన్నించి మన సిటీ కేబుల్ కృష్ణతేజ ఛానల్ స్టూడియోకి విచ్చేసినటువంటి స్వామి సుకృతానంద వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరో అంశంపై మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం స్వామి. నమస్కారం.